రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బడుగు బలహీన వర్గాల దాడులకు వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి మరియు మరోవైపు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని చెప్పి మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో పూర్తి స్థాయిలో దూరం పెట్టిన ఇప్పుడున్న ప్రభుత్వంపై వ్యతిరేకిస్తూ అనంతపురం నగరంలో ఉన్న ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రజారక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు గారు ఈ నెల 29న భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆ, తమ వర్గీయులతోనూ మరియు బడుగు బలహీన వర్గాలతోనూ ఆ, ఇక్కడ భారీ ఎత్తున ప్రోగ్రాం నిర్వహిస్తున్న పరిస్థితి ఆర్ట్స్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన తెలియజేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా డిమాండ్లు ఏమున్నాయి, ఆయన ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారనే దానిపై శ్రీరాములు గారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనకు రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. మరి 10 సంవత్సరాలు అయినా కూడా నేటికి సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే పూర్తిగా అన్యాయం జరుగుతూనే ఉన్నది. అనంతపురం జిల్లా కరవ జిల్లా, ఈ కరవ జిల్లాకు ఆంధ్రనివా ద్వారా 2013కే నీళ్ళు వచ్చాయి జీడిపల్లి రిజర్వాయర్కి. అప్పటి నుంచి మరి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాల పరిపాలనలో మళ్ళా గొల్లపల్లి రిజర్వాయర్ వరకు నీళ్ళు తీసుకెళ్ళాడు. మరి కొంత అక్కడ బడ్జెట్ కూడా కేటాయించి అక్కడక్కడ కొన్ని పనులు కూడా జరగడం జరిగినది. మరి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 57,000 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టడం జరిగింది. 72% ఆ పనులు పూర్తి అయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి 2019లో అధికారంలోకి వచ్చాడు. మరి అధికారంలోకి రావడానికి అంతకు ముందు ఆయన చాలా వాగ్దానాలు చేశాడు. సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా 2020కి 21కి పూర్తి చేసి ఈ రాష్ట్రంలో సస్యశ్యామలం చేస్తాము, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కరవని తొలగించి ఇండస్ట్రీలు తీసుకొస్తామని చెప్పి ఆయన ఆ రోజు పెద్ద ప్రచారం చేసుకోవడం జరిగింది. మరి నిజంగా అది జరిగిందా అని మేము ఈరోజు పరిశీలిస్తే ఎక్కడే కానీ ఇచ్చిన వాగ్దానానికి సాగునీటి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పి మేము రేపు ఈ సభ ద్వారా తెలియజేస్తాము. మరి అదేవిధంగా మనకు అమరావతి రాజధాని అన్నారు. మరి అమరావతి రాజధాని పోయి 3 రాజధానులు అన్నారు. మరి 3 రాజధానులకు ఒక్క రాజధానికైనా 10 కోట్ల ఖర్చు పెట్టారా ఎక్కడన్నా అంటే ఎక్కడే కానీ పెట్టడం లేదు. మరి అదేవిధంగా మనకు ప్రత్యేక హోదా 25 మంది ఎంపీలు వస్తే ఆ 25 మంది ఎంపీలను గెలిపిస్తే నేను తప్పనిసరిగా రాష్ట్రం నుంచి కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రచారం చేసుకుని అధికారంలోకైతే వచ్చారు కానీ 151 సీట్లతో వచ్చారు. మరి మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి మేమంతా కూడా సంఘాలన్నీ కూడా చాలా సంతోషపడ్డాము ఆ రోజు. మరి ఈరోజు చూస్తే 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఇంకా 2 నెలలు ఉన్నది. 2 నెలల్లో ఏం చేయగలుగుతారు చెప్పండి? నీకు ప్రత్యేక హోదా గాలికి వదిలేసా, అసలుకి అడిగిన పాపానే లేదు. మరి రాజధాని విషయం నీరుగార్చేసి, మరి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోయినాయి. మరి ఈరోజు నష్టపోతున్న కులాలు కొన్ని ఉన్నాయి. ఈ రజకులైతే దాదాపు మనకు 40 సంవత్సరాల నుంచి రజకులను ఎస్సీలోకి చేర్చాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నారు నేటికి కూడా. మరి ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఒక వాగ్దానం చేస్తారు, మేము చూస్తాం, మేము పరిశీలిస్తాం, మేము గట్టిగా రజకులకు సపోర్ట్ చేసి నిలబడతాం, రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చే అంశం పైన మేము కేంద్రానికి పంపిస్తామని చెప్పి చెప్పుకుంటూ రావడం జరిగింది. కాబట్టి అది అంశంగానే మిగిలిపోయింది కానీ వాళ్ళకు మాత్రం ఒక కడగ ముందుకు పడలేదని చెప్పి మేము రజకులకు జరుగుతున్న అన్యాయాలను గురించి మేము రేపు సభలో మాట్లాడబోతున్నాము. మరి అదేవిధంగా వడ్డేర్లను ఎస్టీలో చేర్స్తామని చెప్పారు. మరి ఎక్కడన్నా చేర్చారా? అసలుకి ఆ విషయం లేదు. మరి అదేవిధంగా వాల్మీకుల్ని ఎస్టీలో చేర్స్తామన్నారు. అది కూడా ఎక్కడే కానీ ఆ విషయం లేదు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ, బలమైన హామీలన్నీ పక్కన పెట్టేశారు. మరి కాబట్టి ఇవి రాష్ట్రంలో ఇప్పటికే అన్ని రకాలుగా కుంటపడిపోయినాయి అభివృద్ధి అనేది. ఒక్కసారి చూస్తే రియల్ ఎస్టేటు ఎక్కడిదెక్కడ ఆగిపోయింది. మరి అదేవిధంగా ఇసుక పెరిగిపోవడంతో ఈరోజు ఎక్కడే కానీ సామాన్యులు ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేకోకుండా మరి మెటీరియల్స్ ఇసుక అంతా విపరీతంగా ఆ రోజు 1600 ఉన్న ఇసుక ఈరోజు 6700 7,000 రూపాయలు అయింది. కాబట్టి ఇట్లా చాలా అన్ని నిత్యావసర వస్తువులు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకా ఆ రోజు 70 రూపాయలు అమ్మిన బ్యాళ్ళు ఈరోజు 150 రూపాయలు అమ్ముతున్నారు. మరి అదేవిధంగా ఆ రోజు 80 రూపాయలు అమ్మిన
ఆయిల్ ఈరోజు రూ. 140, రూ. 130 అమ్ముతున్నారు. మరి పెట్రోల్ ఆ రోజు రూ. 70 అమ్మిన డీజిల్ ఈరోజు రూ. 100 అమ్ముతున్నారు. మరి పెట్రోల్ ఈరోజు అదేవిధంగా రూ. 110 అమ్ముతున్నారు. కాబట్టి నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ రాష్ట్రంలో జనాభా అనుకూలంగా పరిపాలన తీసుకురావడంలో వైఫల్యం చెందుతున్నారని చెప్పి మేము ఈ సంఘాల ద్వారాగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు మీరు ఏవైతే చేస్తారో అవే ప్రజలకు నిర్దిష్టమైన హామీలు ఇచ్చి రేపు ప్రజల దగ్గరే మీరు మళ్ళా గెలవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము. వాళ్ళలో ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి మీరు అబద్ధాలు మాత్రం రాజకీయాలు చెప్పొద్దని చెప్పి మేము అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులని కోరుతున్నాము. ఈ నెల 29న జరిగే సభలో అన్ని అంశాలను ముందుకు తీసుకొని వస్తామని, రజకులను ఎస్సీ జాబితాలను చేర్చే విధంగా చూడాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ముఖ్య డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారు హాజరవుతారని చెప్పి శ్రీరాములు గారు తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి ఈటీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.